హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్ అకాడమీ. దిస్ ఇస్ మన్సూర్. సో మనం రీసెంట్ గా స్టార్ట్ చేసిన కరెంట్ అఫైర్స్ సిరీస్ లో భాగంగా నిన్న మనం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 గురించి మనం చూడటం జరిగింది. ఆ 2019 గురించి ఎందుకు చూసామయ్యా అంటే రీసెంట్ గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు కొన్ని రూల్స్ అనేవి పాస్ చేయడం జరిగింది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2024 రూల్స్ అనేవి పాస్ చేయడం జరిగింది. సో దానికి అది కరెంట్ అఫైర్స్ లో ఉంది కాబట్టి మనం దాన్ని చూడటం జరిగింది. ఇవాళ సెకండ్ టాపిక్ మనం రిజర్వేషన్స్ గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు ఎందుకు రిజర్వేషన్స్ గురించి మనం మాట్లాడాలి? ఎందుకంటే రీసెంట్ గా లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ అనేవి మనం జూన్ లో జరిగే ఏ ఎగ్జామ్ కైనా సరే, ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ జూన్ లో మనకి టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి. ఒకటి గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది, గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది, ఆ తర్వాత ఆగస్ట్ లో గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రాసే వాళ్ళకి జూలై 28న ఎగ్జామ్ ఉంది. అండ్ అన్నిటికంటే పెద్ద ఎగ్జామ్ అయిన యూపీఎస్సీ అనేది మనకి జూన్ లో ఉంది. కాబట్టి సో ఆ ఎగ్జామ్స్ రాయాలి అంటే కనుక లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రౌండప్ అనేది మనం చేయాలి. సో ఆ 1 year కరెంట్ అఫైర్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబబుల్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం పిక్ చేసుకొని ఎవ్రీడే మనం డిస్కస్ చేస్తున్నాం. ఇది మనందరికీ తెలిసిన విషయం. సో ఇప్పుడు మనం రిజర్వేషన్స్ ఎందుకు తీసుకున్నామంటే కనుక ఒకసారి ఈ కరెంట్ అఫైర్స్ లో కనుక ఒకసారి వెళ్తే ఈ రిజర్వేషన్స్ అనే టాపిక్ మనకి రోజు మనం ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటాం. అదేంటి, మనం ఆంధ్రాలో కనుక చూసుకుంటే కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు. అది వేరే స్టేట్స్ లో కనుక తీసుకుంటే వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి, మాకు రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి ప్రతి రీజనల్ స్టేట్ లో ఏదో ఒక కాస్ట్ అనేది ఫైట్ చేస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు మనం ఎందుకు చెప్తున్నామంటే ఈ టాపిక్ మనం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే రీసెంట్ గా మనకి మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు మరాఠా అనే క్యాస్ట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి మహారాష్ట్రలో 10% రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇది కరెంట్ అఫైర్స్ లో ఉంది కాబట్టి ఇది నేషనల్ ఇష్యూ అవుతుంది కాబట్టి మనం ఆ టాపిక్ ని ఇవాళ ఇక్కడ కవర్ చేస్తాం. సో కరెంట్ అఫైర్స్ అంటే కనుక మరాఠాస్ కి 10% రిజర్వేషన్ ఇచ్చారు, అంతవరకు అయిపోతుంది. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటయ్యా అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి కరెంట్ అఫైర్స్ నుంచి స్టాటిక్ ని వాడు రిలేట్ చేస్తూ క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి అసలు రిజర్వేషన్స్ అంటే ఏంటి, ఇండియాలో రిజర్వేషన్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి, కాన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి రిజర్వేషన్స్ ఉన్నాయా, ఆర్ఎల్స్ మనకి బ్రిటిషర్స్ టైం నుంచి రిజర్వేషన్స్ ఉన్నాయా, ఒకసారి ఈ రిజర్వేషన్స్ యొక్క హిస్టరీ ఏంటో క్లియర్ కట్ గా ఇవాళ మనం తెలుసుకుందాం. దాంతోపాటు అసలు రిజర్వేషన్స్ లో ఎన్ని పద్ధతులు ఉంటాయి, హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్, కాస్ట్ రిజర్వేషన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజర్వేషన్స్ ఉంటాయి. వాటి యొక్క మెయిన్ మీనింగ్ అనేది మనం తెలుసుకుందాం. డెప్త్ గా వెళ్లాల్సిన అవసరం లేదు, జస్ట్ మనకి ఒక క్లియర్ కట్ అండర్స్టాండింగ్ ఉంటే సరిపోతుంది. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా అండ్ ఇంకోటి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఏ ఆర్టికల్స్ లో ఈ రిజర్వేషన్ కి సంబంధించిన ప్రొవిజన్స్ ఉన్నాయి, ఇవి కూడా ఇంపార్టెంట్. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా క్లాస్ లోకి వెళ్ళిపోదాం. సో మనం చూడాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటయ్యా అంటే నేను ఇందాక చెప్పినట్టు ఈ రిజర్వేషన్స్ అనేవి ఈ మహారాష్ట్ర అసెంబ్లీ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ పాస్డ్ ఏ లెజిస్లేషన్ ఆఫరింగ్ 10% ఆఫ్ రిజర్వేషన్ ఫర్ మరాఠా కమ్యూనిటీ. ఇది మనకు తెలిసిన కరెంట్ అఫైర్స్ పాయింట్. ఓకే, ఇందులో నుంచి క్వశ్చన్స్ ఏం అడగడు వాడు. కాకపోతే మనం ఇంకా డెప్త్ గా వెళ్ళి చూడాల్సింది ఏంటి, అసలు రిజర్వేషన్స్ అనేవి అసలు వాట్ ఈస్ మీన్ బై రిజర్వేషన్ అండ్ ఈ రిజర్వేషన్ మనకి ఎందుకు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రైన్లో వెళ్తున్నామమ్మా, ట్రైన్లో వెళ్తూ ఉంటే మనం ఏం చేస్తాం, 1 month ముందు నుంచే మనం ట్రైన్లో బర్త్ అనేది బుక్ చేసుకుంటాం, సీట్ అనేది బుక్ చేసుకుంటాం. ఎందుకు, మనం మన జర్నీని పీస్ఫుల్ గా కంఫర్టబుల్ గా ఎంజాయ్ చేయడానికి రిజర్వేషన్ అనేది చేసుకొని పెట్టుకుంటాం. మరి ఈ రిజర్వేషన్స్ అంటే ఏంటి, నా పాయింట్ అర్థమవుతుందా? రైట్. సో అసలు రిజర్వేషన్స్ అంటే ఏంటి, అసలు ఆ రిజర్వేషన్స్ అనేవి మనకి ఎందుకు ఇంపార్టెంట్ ఒకసారి కనుక మనం గమనిస్తే, ఒకసారి హిస్టరీలోకి వెళ్తే కనుక ఈ రిజర్వేషన్స్ ఇవ్వడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే మన ఇండియన్స్ కి ఒక హిస్టారికల్ ఇంజస్టిస్ అనేవి ఎప్పటి నుంచో జరుగుతూ వచ్చింది. హిస్టారికల్ ఇంజస్టిస్ అంటే ఏంటి, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆదివాసీస్ కానీ ఈ దళిత్స్ కానీ ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ హిస్టారికల్ గా వాళ్ళు తొక్కేసుకుంటూ వచ్చారు. వాళ్ళకి ఎక్కడ కూడా ఆపర్చునిటీస్ అనేవి ఇవ్వలేదు. ఏ ఏరియాలో చూసుకున్న వాళ్ళకి ఇంజస్టిస్ అనేది ఎక్కువగా జరిగింది మన హిస్టరీ తిప్పి కనుక చూసుకుంటే. సో హిస్టారికల్ ఇంజస్టిస్ జరిగింది కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ మన రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పర్టికులర్ దళిత్స్ అండ్ ఆదివాసీస్ అండ్ వేరే మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు భావించారనమాట. తర్వాత ఇంకో మెయిన్ రీజన్ ఏంటి, కాస్ట్ సిస్టమ్. ఈ కాస్ట్ సిస్టమ్ కనుక మనం చూసుకుంటే ఓల్డెన్ టైమ్స్ నుంచి ఈ కాస్ట్ సిస్టమ్ అనేది ఇండియన్ సొసైటీ మీద హ్యూజ్ ఇంపాక్ట్ అనేది చూపించింది. ఎందుకు, ఈవెన్ దో
సేమ్ రిలీజియన్ కి సంబంధించిన రిలీజియన్ లో డిఫరెంట్ కాస్ట్ ఉండటం వల్ల ఆ కాస్ట్ లో కొన్ని క్యాస్ట్ ఏంటి అప్పర్ క్యాస్ట్ గా, కొన్ని క్యాస్ట్ లోవర్ క్యాస్ట్ గా వాళ్ళు డివైడ్ చేసుకున్నారు. ఎలా డివైడ్ చేసుకున్నారు? స్టార్టింగ్ లో బికాస్ ఆఫ్ బేస్డ్ అపాన్ దేర్ ఎకనామిక్ పొజిషన్స్. ఈ ఎకనామిక్ పొజిషన్స్ వల్ల వాళ్ళు కొన్ని క్యాస్ట్ అప్పర్ క్యాస్ట్ గా, కొన్ని క్యాస్ట్ లోవర్ క్యాస్ట్ గా వాళ్ళు క్లాసిఫికేషన్ చేసుకున్నారు. ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు లోవర్ క్యాస్ట్ వాళ్ళని ఏం చేస్తూ వచ్చారు? డిస్క్రిమినేట్ చేస్తూ వచ్చారు. సో ఈ కాస్ట్ సిస్టమ్ అనేది కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ హ్యావింగ్ రిజర్వేషన్స్. పాయింట్ అర్థమవుతుందా? ఆ తర్వాత సోషల్ అండ్ ఎకనామిక్ డిస్పారిటీస్ ఏవైతే ఉన్నాయో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది మొత్తం మనకి చదవాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు ఎప్పుడైనా సరే మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నప్పుడు ఈ కంటెంట్ అనేది మీకు ఉపయోగపడుతుంది. బట్ ఇన్ షార్ట్ గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి? ఈ రిజర్వేషన్స్ అసలు ఎందుకు వస్తున్నాయి అంటే మనకి ఓల్డెన్ టైమ్స్ లో, హిస్టారికల్ టైమ్స్ లో హిస్టారికల్ ఇంజస్టిస్ జరిగింది. తర్వాత ఈ కాస్ట్ సిస్టమ్ పెట్టడం వల్ల అప్పర్ క్యాస్ట్ వాళ్ళు లోవర్ క్యాస్ట్ వాళ్ళని సప్రెస్ చేయడం వల్ల వాళ్ళు దే ఫీల్ డిప్రెస్డ్. కాబట్టి వాళ్ళని మనం పైకి తీసుకురావాలంటే రిజర్వేషన్స్ అనేవి పెట్టాలి. ఆ తర్వాత సోషియో ఎకనామిక్ డిస్పారిటీస్ వల్ల, ఆ తర్వాత ఇన్అడ్వకేట్ రిప్రజెంటేషన్. ఈ ఇన్అడ్వకేట్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని కమ్యూనిటీస్ చూడండి, ఆర్ఎల్స్ కొన్ని బిజినెస్ కమ్యూనిటీస్ చూడండి. ఆ బిజినెస్ చేసే వాళ్ళలో మనం ఇన్ జనరల్ గా బిజినెస్ కమ్యూనిటీస్ అంటాం. బిజినెస్ కమ్యూనిటీస్ అంటే ఏంటి? వాళ్ళ పనే బిజినెస్ చేయడం. ఓకే, సో మిగతా కమ్యూనిటీస్ అనే వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసినా వాళ్ళని తొక్కేస్తూ ఉంటారు. ఎందుకు? మావాడే బిజినెస్ చేయాలి, ఆ ఏరియాలో మావాడే బిజినెస్ పెట్టాలి అని చెప్పి ఒక చిన్న నోషన్ ఉంటుంది అందరి మైండ్స్ లో. సో అలాంటి వాటి వల్ల ఎవరైతే డిప్రెస్ అయ్యారో వాళ్ళని మనం అప్లిఫ్ట్ చేయాలి అంటే రిజర్వేషన్ కాన్సెప్ట్ అనేది ఉండాలి అని చెప్పి ఒక రీజన్ అనమాట. ఆ తర్వాత ప్రిజుడైజ్ అండ్ డిస్క్రిమినేషన్. ఎందుకు? రిజర్వేషన్ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ డిస్క్రిమినేషన్ అండ్ ఎన్ష్యూర్స్ దట్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఆర్ నాట్ డినైడ్ ఆపర్చునిటీస్ బేస్డ్ ఆన్ దర్ కాస్ట్, రిలీజియన్ అండ్ జెండర్. సో ఇవన్నీ ఏంటయ్యా అంటే, ఇవన్నీ మనం ఎందుకు చూస్తున్నామంటే ఇవన్నీ కూడా రీజన్స్, రిజర్వేషన్స్ పెట్టడానికి గల రీజన్స్ అనమాట ఇవి. ఓకే, దాని తర్వాత మనం చూడాల్సిన విషయం ఏంటయ్యా అంటే అసలు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏం చెప్తుంది, అసలు హిస్టరీలో ఈ రిజర్వేషన్స్ గురించి ఏం చెప్తున్నారు. ప్రీ ఇండిపెండెన్స్ కనుక చూసుకుంటే ఈ రిజర్వేషన్ పాలసీస్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇండియాలో? ప్రీ ఇండిపెండెన్స్ టైంలో చూసుకుంటే, ప్రీ ఇండిపెండెన్స్ అంటే ఏంటమ్మా 1947 కంటే ముందు, మనకి ఇండిపెండెన్స్ రాకంటే ముందు. సో 1882లో గుర్తుపెట్టుకోవాలి, 1882లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ ఆఫ్ రిజర్వేషన్ బేస్డ్ ఆన్ కాస్ట్ వాజ్ ఫస్ట్ ప్రపోజ్డ్ బై విలియం హంటర్ అండ్ జ్యోతిరావు పూలే. పాయింట్ అర్థమవుతుందా? ఈ రిజర్వేషన్ యొక్క సీడ్ ఎక్కడ పడింది? 1882లో పడింది. ఎందుకు? ఎవరు? ఈ విలియం హంటర్ అండ్ జ్యోతిరావు పూలే. ఈ వీళ్ళిద్దరూ ఏం చేశారు? కాన్సెప్ట్ ఆఫ్ రిజర్వేషన్ బేస్డ్ ఆన్ కాస్ట్ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకంటే ఆ టైంలో ఆ కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళు ఆ డిప్రెస్డ్ కాస్ట్స్ ని అప్లిఫ్ట్ చేయడం కోసం వాళ్ళకి సపరేట్ గా రిజర్వేషన్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పి 1882లో వాళ్ళు ఫైట్ చేసి ఒక పాలసీని తీసుకురావడం జరిగింది. ఆ పాలసీ కోసం వాళ్ళు ఫైట్ చేశారు. ఓకే, ఆ తర్వాత 1909లో ఏమైందంటే బ్రిటిష్ గవర్నమెంట్ సపరేట్ ఎలక్టోరేట్స్ టు సర్టైన్ కమ్యూనిటీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకు 1908? ఒకసారి మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ లో కనుక చూసుకుంటే ఇండియన్ యాక్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1909, దాన్ని ఏమని పిలుస్తాం మనం? పార్లమెంటో రిఫార్మ్స్ అని పిలుస్తాం కదా. సో అందులో వీళ్ళు ఏం ప్రొవైడ్ చేశారు? సపరేట్ ఎలక్టోరేట్స్ టు సర్టెన్ కమ్యూనిటీస్. ఎవరెవరికి ఇచ్చారు? 6కి ఇచ్చారు, ముస్లిమ్స్ కి ఇచ్చారు, అండ్ ఆ తర్వాత జనరల్ కేటగిరీ పీపుల్ కి వాళ్ళకి ప్రొవైడ్ చేశారు అనమాట. సో 1909లో కూడా మనకి ఈ రిజర్వేషన్ గురించి మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత 1927లో ఏమైంది? 1927లో కనుక చూసుకుంటే మద్రాస్ ప్రెసిడెన్సీ అంటే సౌత్ ఇండియా. ఈ మద్రాస్ ప్రెసిడెన్సీలో వీళ్ళు ఏం చేశారు? దే ప్రొవైడెడ్ 44% రిజర్వేషన్ టు నాన్ బ్రాహ్మిన్ హిందూస్. పాయింట్ అర్థమవుతుందా? ఆ తర్వాత 16% టు బ్రాహ్మిన్స్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అండ్ ఆంగ్లో ఇండియన్స్ అండ్ 8% టు షెడ్యూల్డ్ కాస్ట్. సార్ ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలా? అవసరం లేదు, జస్ట్ మన అండర్స్టాండింగ్ కోసం. ఈ రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ ఎంత రూట్ లో ఉంది, ఎక్కడి నుంచి ఇది స్టార్ట్ అవుతుంది? నిన్న మొన్నటి నుంచి స్టార్ట్ అయిన కాన్సెప్ట్ కాదు ఇది. 1882 నుంచి స్టార్ట్ అయిన పాయింట్ ఇది. అంతకంటే ముందు కూడా ఉంది, కాకపోతే 1882లో రికార్డ్ అయింది.
ఆ తర్వాత 1932లో మనకి కమ్యూనల్ అవార్డ్ అని చెప్పి ఒకటి ఉంటుంది, మెక్డొనాల్డ్స్ కమ్యూనల్ అవార్డ్. మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కనుక చదివితే పాలిటీ చదివే ముందు మనకి ఫస్ట్ చాప్టర్ లో ఇవన్నీ ఉంటాయి అనమాట. 1932లో వీళ్ళు ఏం చేశారు, దే ప్రొవైడెడ్ separate electorates for depressed classes including Dalits. However, later Pune Pact abandoned separate electorate for depressed classes in favor of increased reserved seats for depressed classes. పాయింట్ కనెక్ట్ చేసుకోగలుగుతున్నారా? పూనా ప్యాక్ట్ 1932లో జరుగుతుంది, గుర్తుందా? సో ఈ కమ్యూనల్ అవార్డ్ 1932 ఈ రామ్సే మెక్డొనాల్డ్ ఎప్పుడైతే ఈ కమ్యూనల్ అవార్డుని తీసుకొచ్చాడో ఇది ఎలాగో అది ఫుల్ఫిల్ అవ్వలేదు. ఎందుకంటే ఈ పూనా ప్యాక్ట్ వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ప్రపోజ్ చేసినది యాక్సెప్ట్ చేయరు అనమాట. కాకపోతే ఏం చేస్తారంటే ఈ రిజర్వ్డ్ సీట్స్ ఏవైతే ఉంటాయో డిప్రెస్డ్ క్లాసెస్ కోసం అవి ఇంక్రీజ్ చేస్తారు. సపరేట్ ఎలక్టోరేట్స్ కాకుండా డిప్రెస్డ్ క్లాసెస్ యొక్క సీట్స్ ని ఇంక్రీజ్ చేస్తారు. ఆ తర్వాత 1935లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఏదైతే ఉందో ఇట్ ఎక్స్టెండెడ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ బై గివింగ్ సపరేట్ ఎలక్టోరేట్స్ టు డిప్రెస్డ్ క్లాసెస్, ఉమెన్ అండ్ లేబర్. ఇది 1935 యాక్ట్ లో జరిగింది. సో ఇవన్నీ కూడా దేనికోసం మనం అర్థం చేసుకోవాలంటే రిజర్వేషన్ అనే టాపిక్ అనేది కొన్ని సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాల నుంచి మనకి ఉంది అని చెప్పి అర్థం చేసుకోవడానికి ఇవన్నీ మనం చదువుతాం అనమాట. ఆ తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ టైంలో ఎక్కడెక్కడ ఈ రిజర్వేషన్ గురించి మాట్లాడటం జరిగింది. ఈ పోస్ట్ ఇండిపెండెన్స్ టైం కనుక మనం చూసుకుంటే మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందమ్మా? 1947. ఆ తర్వాత 1951లో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే జరిగిందో, అసలు యాక్చువల్ మన కాన్స్టిట్యూషన్ ఎప్పుడు వచ్చింది? 1949 నవంబర్ 26న వీళ్ళు తీసుకొస్తారు. కాకపోతే అది ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారు? 1950 జనవరి 26. అదంతా మనకి తెలిసిన విషయమే. కాకపోతే ఆ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎప్పుడు అమెండ్మెంట్ చేసుకుంటాం? 1951లో ఫస్ట్ అమెండ్మెంట్ చేస్తాం. ఆ ఫస్ట్ అమెండ్మెంట్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇన్ కాన్స్టిట్యూషన్ టు లీగలైజ్ క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ ఇన్ ఇండియా. అంటే ఏంటి? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆ పవర్ అంతా మన ఇండియన్ గవర్నమెంట్ దగ్గర ఉన్నప్పుడు మన వాళ్ళు కాన్స్టిట్యూషన్ ని ఫ్రేమ్ చేసి ఆ కాన్స్టిట్యూషన్ లో కూడా రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ ని ఇంక్లూడ్ చేశారు. ఎందుకు ఇంక్లూడ్ చేశారంటే ఆ టైంలో కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అనేది ఎక్కువగా ఉండేది. దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం వీళ్ళు ఏం చేశారు? ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ లోనే వీళ్ళు ఏం చేశారంటే కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని వీళ్ళు లీగలైజ్ చేశారు. పాయింట్ అర్థమవుతుందా? రైట్. తర్వాత 1990లో మనకి మండల్ కమిషన్, అంటే ఈ జనరల్ గా ఈ మండల్ కమిషన్ అనేది 1979లోనే వస్తుంది. 1979లో ఓబీసీస్ కోసం మండల్ కమిషన్ కొన్ని రికమెండేషన్స్ ఇస్తుంది. కానీ 1990లో మన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మండల్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయో అందులో వన్ ఆఫ్ ద రికమెండేషన్ ఇస్ 24% రిజర్వేషన్ ఫర్ ఓబీసీస్. ఇక్కడ చూడండి 1979లో వీళ్ళు రికమెండేషన్స్ ఇచ్చారు, ఒక కమిషన్ ఫామ్ చేసి. కానీ మన పెద్ద మనుషులు ఏం చేస్తున్నారు? 1990లో 1979లో ఇచ్చిన రికమెండేషన్స్ ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. చాలా స్లో ప్రాసెస్. ఓకే. ఆ తర్వాత 1992లో ఏమవుతుందంటే ఇందిరా సాహ్ని కేసు జడ్జిమెంట్ అనేది ఒకటి వస్తుంది. ఈ జడ్జిమెంట్ ప్రకారం ఇది చాలా ఇంపార్టెంట్. ఈ జడ్జిమెంట్ ప్రకారం వీళ్ళు ఏం చెప్తారంటే రిజర్వేషన్స్ అనేవి 50% కంటే ఎక్కువగా వెళ్ళకూడదు. జనరల్ గా మనం వింటూ ఉంటాం కదా, రిజర్వేషన్స్ అనేవి 50% ఉండాలి, 50% కంటే పెరగకూడదు అని చెప్పి. సో ఆ పాయింట్ అనేది ఎక్కడి నుంచి ఎస్టాబ్లిష్ అవుతుంది? ఈ కేసు 1992 ఇందిరా సాహ్ని కేసులో రిజర్వేషన్స్ అనేవి 50% కంటే ఎక్కువగా ఉండకూడదు అని చెప్పి ఈ జడ్జిమెంట్ చెప్తుంది అనమాట. ఆ తర్వాత రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్ షల్ నాట్ బి అలౌడ్ అంటే ఏంటి? ప్రమోషన్స్ లో రిజర్వేషన్స్ అనేవి ఇవ్వకూడదు అని చెప్తుంది. అది ఇప్పుడు ఇస్తున్నారా ఇవ్వట్లేదా సెకండరీ, కానీ ఈ జడ్జిమెంట్ ప్రకారం ఏం చెప్తున్నారు? రిజర్వేషన్స్ అనేవి ప్రమోషన్స్ టైంలో ఇవ్వకూడదు. తర్వాత థర్డ్ పాయింట్ ఏం చెప్తుందంటే ద కాన్సెప్ట్ ఆఫ్ క్రీమీ లేయర్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. క్రీమీ లేయర్ కాన్సెప్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓబీసీ వాళ్ళకి చాలా మందికి తెలుసు, క్రీమీ లేయర్ సర్టిఫికేట్స్ కోసం మన వాళ్ళు తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఈవెన్ దో మీరు ఓబీసీలో ఉన్నా కానీ ఆ ఓబీసీలో నాన్ క్రీమీ లేయర్ లో మీరు ఉండాలి. నాన్ క్రీమీ లేయర్ అంటే ఏంటి? మీరు చాలా పూర్ అని చెప్పి అర్థం అనమాట. ఓకే. ఆ క్రీమీ లేయర్ కాన్సెప్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే 1992లో వస్తుంది. అండ్ ఏ కేసు ద్వారా వస్తుంది? ఇందిరా సాహ్ని కేసు జడ్జిమెంట్ లో మనకు వస్తుంది. అండ్ ఇట్ వాస్ డైరెక్టెడ్ దట్ సచ్ ఎ క్రీమీ లేయర్ బి ఎక్స్క్లూడెడ్ వైల్ ఐడెంటిఫైయింగ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అంటే ఏంటి?
మనం ఇన్ జనరల్ గా నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకుంటాం. నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కోసం అప్లై చేస్తున్నామంటే ఏంటి, క్రిమిలేయర్ కింద మనం రామని చెప్పి అర్థం. ఈ క్రిమిలేయర్ ఎందుకు తీసుకొచ్చారంటే ఓబీసీస్ లో కూడా కొన్ని ఫార్వర్డ్ క్యాస్ట్ ఉంటాయి. సో వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయడం కోసం, ఎకనామికల్ గా వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయడం కోసం ఈ క్రీమీలేయర్ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారు. ఎవరి దగ్గర అయితే క్రీమీలేయర్ సర్టిఫికేట్ ఉంటుందో, అంటే ఏంటి, నాన్ క్రీమీలేయర్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు, క్రీమీలేయర్ కోసం సర్టిఫికేట్ ఉండదమ్మా. నాన్ క్రీమీలేయర్ అంటే క్రీమీలేయర్ లో మేము రాంబాబు అని చెప్పి మనం సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. సో వాళ్ళు మాత్రమే ఓబీసీ రిజర్వేషన్స్ కి ఎలిజిబుల్. అందరూ ఎలిజిబుల్ కాదు. ఒకవేళ మీకు ఓబీసీ రిజర్వేషన్ కావాలి అంటే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, సింపుల్ గా మీ హాల్ టికెట్ లో ఓబీసీ అని ఉంటుంది, బ్రాకెట్ లో యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఓసీ అని చెప్పి ఉంటుంది. అంటే ఏంటి, ఈవెన్ దో మీరు ఓబీసీ అయినా నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ లేకపోతే మిమ్మల్ని ఓసీ కింద ట్రీట్ చేస్తారు, అంటే జనరల్ కేటగిరీ కింద ట్రీట్ చేస్తారు. ఓకే, సో ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్కరు, అప్లై చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా మీరు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కోసం అప్లికేషన్ పెట్టుకోండి. రైట్, ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి, నెక్స్ట్ పాయింట్, క్యారీ ఫార్వర్డ్ రూల్ ఇన్ కేస్ ఆఫ్ అన్ఫిల్డ్ వేకెన్సీస్ ఇస్ వ్యాలిడ్. అంటే ఏంటి క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ అంటే, క్యారీ ఫార్వర్డ్ రూల్ అంటే జనరల్ గా ఏ నోటిఫికేషన్ వచ్చినా కానీ ఆ నోటిఫికేషన్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ని ఫిల్ చేస్తున్నాము అని చెప్పి ఉంటుంది. దాని కింద క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అని చెప్పి కొన్ని ఉంటాయి. అంటే ఏంటి, ఫర్ సపోజ్ ఇప్పుడు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 జరుగుతుంది అనుకుందాం. ఫర్ సపోజ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 లో ఒక 200 పోస్టులు ఉన్నాయి అనుకుందాం. ఎన్ని ఉన్నాయో పక్కన పెట్టండి, ఎగ్జాంపుల్ 200 ఉన్నాయి అనుకుందాం. ఇవాళ ఈ సంవత్సరం ఎగ్జామ్ రాశారు, ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది, ఇంటర్వ్యూ అయిపోయింది. ఈ 200 వేకెన్సీస్ లో 190 వేకెన్సీస్ మాత్రమే ఫిల్ అయింది. ఇంకో 10 వేకెన్సీస్ ఫిల్ అవ్వలేదు. ఈ 10 వేకెన్సీస్ ఏవైతే ఉంటాయో ఇవేం చేస్తారు, వీటిని నెక్స్ట్ నోటిఫికేషన్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. పాయింట్ అర్థమవుతుందా? సో ఇప్పుడు ఫిల్ అవ్వని సీట్స్ నెక్స్ట్ నోటిఫికేషన్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. సో ఇక్కడ ఈ కేసు జడ్జిమెంట్ ఏం చెప్తుందంటే, ఈ క్యారీ ఫార్వర్డ్ రూల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ వ్యాలిడ్ అని చెప్పి చెప్తుంది. అంటే ఏంటి, ఒకవేళ పోస్టులు కనుక మిగిలిపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ లో మనం వాటిని ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, కానీ ఇక్కడ ఇంకో కండిషన్ ఉంటుంది. అదేంటి, బట్ ద క్రైటీరియా ఆఫ్ 50% రూల్ షుడ్ నాట్ బి వైలేటెడ్ ఇన్ ఎనీ కేస్. ఏంటిది మరి క్రైటీరియా ఆఫ్ 50% రూల్ అంటే, 50% రిజర్వేషన్ అనేది ఏదైతే ఉందో ఆ క్రైటీరియా అనేది ఇక్కడ పాటించాలి, అది వైలేట్ చేయకూడదు. ఓకే, అది పాయింట్. దాని తర్వాత ఇట్ స్ట్రక్ డౌన్ ద మూవ్ టు రిజర్వ్ 10% గవర్నమెంట్ జాబ్స్ ఫర్ పూర్ అమాంగ్ అప్పర్ కాస్ట్. అంటే ఏంటి, ఈ స్టేట్మెంట్ మీరు ప్రెసెంట్ డే సినారియోతో కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుంది, 10% గవర్నమెంట్ జాబ్స్ ఫర్ పూర్స్ అమాంగ్ అప్పర్ కాస్ట్. అప్పర్ కాస్ట్ లో ఉన్న పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10% రిజర్వేషన్స్ అని చెప్పి ఈ స్టేట్మెంట్ చెప్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ డే సినారియో కనుక చూస్తే మనకి ఈడబ్ల్యూఎస్ అని చెప్పి ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. అంటే ఏంటి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరు, జనరల్ కేటగిరీలో ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళకి గవర్నమెంట్ అనేది రిజర్వేషన్ 10% ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చింది, రీసెంట్ గా ఇచ్చింది. కానీ ఆ రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి ఎప్పటి నుంచి ఫైట్ చేస్తున్నారు, 1992 నుంచి అయితే ఫైట్ చేస్తున్నారు. అది మనకు తెలుస్తుంది. ఎందుకు, 1992 జడ్జిమెంట్ లో ఆ 10% ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఇన్ అప్పర్ క్యాస్ట్ కి ఇవ్వకూడదు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే ఈ ఐడియా ఎప్పటి నుంచో ఉంది, అది రీసెంట్ గా అమలు చేశారనమాట. పాయింట్ అర్థమవుతుందా? ఈ ఈడబ్ల్యూఎస్ అనే కాన్సెప్ట్ ప్రెసెంట్ గవర్నమెంట్ తీసుకురాలేదు, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు, కాకపోతే సక్సెస్ అయింది మాత్రం ప్రెసెంట్ గవర్నమెంట్, ప్రెసెంట్ ఇండియన్ గవర్నమెంట్. పాయింట్ అర్థమవుతుందా? అది. సో తర్వాత 2019 లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇక్కడ చూడండి 2019 లో ఇలా మనం ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈడబ్ల్యూఎస్ అంటే ఏంటి, 10% ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఎకనామికల్లీ లో డిప్రెస్డ్ పీపుల్ ఇన్ అప్పర్ కాస్ట్. ఇక్కడ 2019 లో గవర్నమెంట్ ఏం చేసిందంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ప్రొవైడెడ్ 10% రిజర్వేషన్ టు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ త్రూ 103 అంటే 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈడబ్ల్యూఎస్ అనే రిజర్వేషన్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ లో మనకి ప్రొవైడ్ చేస్తారంటే 103. అది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఎంత పర్సెంటేజ్ అంటే 10%. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం రిజర్వేషన్
has been extended on the basis of economic criteria. So Indian ఫ్రీడమ్ వచ్చిన తర్వాత, ఇండియాకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఎకనామిక్ కండిషన్స్ మీద రిజర్వేషన్స్ ఇవ్వటం అనేది ఇదే ఫస్ట్ టైం. 2019లో ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కి 10% రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. కాకపోతే దీనికోసం ఫైటింగ్ అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. 2019లో ఇచ్చారు. తర్వాత 2019 రిజర్వేషన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఇన్ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేచర్ వాజ్ ఓన్లీ టిల్ 1960. అంటే ఏంటి? ఒకసారి మనం గమనిస్తే మన కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో రిజర్వేషన్స్ ఇవ్వాలి ఎస్సీ ఎస్టీ పీపుల్ కి. ఎక్కడ ఇవ్వాలి? ఎక్కడి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో వీళ్ళు ఏం మెన్షన్ చేశారు? ఇక్కడ చూడమ్మా, రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ కూడా మనకి కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ లేవు. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ లో దాన్ని లీగలైజ్ చేశారు. కానీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దేని గురించి మాట్లాడుతుంది? ఎస్సీస్ అండ్ ఎస్టీస్ కి లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేచర్ లో రిజర్వేషన్స్ ఇవ్వాలి అని చెప్పి మాత్రమే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో మాట్లాడారు. అది ఎంతవరకు ఎక్స్టెండ్ చేయమన్నారు? 1960 వరకు ఎక్స్టెండ్ చేయమన్నారు. మరి కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ ఎప్పుడు వచ్చాయంటే ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ లో తీసుకొచ్చి దాన్ని లీగలైజ్ చేశారు. ఆ రెండు డిస్టింక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బట్ ఇట్ హ్యాస్ బిన్ ఎక్స్టెండెడ్ ఎవ్రీ 10 years. ఏమైంది? 1960 వరకు ఈ అంబేద్కర్ కానీ ఎవరెల్సి ఈ కాన్స్టిట్యూషన్ రాసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే 1960 అంటే మన కాన్స్టిట్యూషన్ ఎప్పుడు వచ్చింది? 1949లో వచ్చింది. సరే 1950 అనుకోండి. ఆ 1950 నుంచి 1960 ఆ 10 years వరకు ఈ ఎస్సీస్ ఎస్టీస్ కి పార్లమెంట్ లో అలాగే స్టేట్ లెజిస్లేచర్స్ లో రిజర్వేషన్ ఇస్తే కనుక వీళ్ళు కొద్దిగా అప్లిఫ్ట్ అవుతారు అని చెప్పి ఉద్దేశంతో పెట్టారు. ఎప్పటి వరకు పెట్టారు? 1960 వరకు మాత్రమే పెట్టారు. ఆ తర్వాత మన పెద్దవాళ్ళు ఏం చేశారు? సోకాల్డ్ పొలిటీషియన్స్ వాళ్ళు ఏం చేశారు? దాన్ని ఎవ్రీ 10 years కి వీళ్ళు ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. అలా చేసుకుంటూ వచ్చి ద లాస్ట్ ఎక్స్టెన్షన్ వాజ్ మేడ్ ఇన్ 2019. 2019లో వీళ్ళు మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. ఎప్పటి వరకు? 2030 వరకు. మనకి దీని గురించి ఇంకా మాట్లాడకూడదు. అంటే ఏంటి? 2030 వరకు మనకి కాన్స్టిట్యూషన్ రైట్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఏంటి? రిజర్వేషన్స్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఇన్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్. ఓకే. దాని తర్వాత 2021లో ఇది కూడా ఇంపార్టెంట్. 2021లో ఏమవుతుందంటే 102nd అమెండ్మెంట్ టు అలో స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ టు ప్రిపేర్ దెర్ ఓన్ సోషియల్లీ అండ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ లిస్ట్ ని ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పి ఇస్తున్నారు. ఇక్కడ రిజర్వేషన్స్ కాదు. ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే, ఇక్కడ కొద్దిగా డెప్త్ గా చూడాల్సింది ఏంటంటే 2021లో ఈ లిస్ట్ గురించి మాట్లాడుతుంది. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈడబ్ల్యూఎస్ కోటా అనేది ఎప్పుడు వచ్చిందమ్మా? 2019లో వచ్చింది. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ని ఎవరు క్లెయిమ్ చేసుకోవాలి? పాయింట్ అర్థమవుతుందా? ఏ కాస్ట్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాలి? జనరల్ కేటగిరీ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. మరి జనరల్ కేటగిరీలో కూడా డిఫరెంట్ కాస్ట్ అనేవి ఉంటాయి. సో వీళ్ళందరిలో కూడా ఎవరు వస్తారు? ఆ లిస్ట్ లోకి ఎవరు వస్తారు అనేది ఎవరివ్వాలి? స్టేట్ గవర్నమెంట్స్, రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ అనే వాళ్ళు ప్రొవైడ్ చేయాలన్నమాట. పాయింట్ అర్థమవుతుందా? సో దాని యొక్క ప్రొవిజన్స్ ఎప్పుడు తీసుకొచ్చారు? 2021లో తీసుకొచ్చారు. అది ఏ అమెండ్మెంట్ ద్వారా? 102nd అమెండ్మెంట్ ద్వారా. ఏం చెప్తుంది అది? టు అలో స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ టు ప్రిపేర్ దేర్ ఓన్ సోషియల్లీ అండ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ లిస్ట్. అంటే ఏంటి? ఈ లిస్ట్ లో ఉన్న కాస్ట్ కి మాత్రమే ఈడబ్ల్యూఎస్ అనేది వర్తిస్తుంది అనమాట. తర్వాత రీసెంట్ గా 2022లో జన్హిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో వీళ్ళు ఒక రూలింగ్ ఇస్తారనమాట. అదేంటి? సుప్రీం కోర్ట్ అప్హెల్డ్ ద 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రొవైడింగ్ రిజర్వేషన్ ఫర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్. అంటే ఏంటి? ఈడబ్ల్యూఎస్ ఎప్పుడైతే తీసుకొచ్చారో వీటి మీద కొన్ని కేసెస్ అనేవి ఫైల్ చేయడం జరిగింది. సో సుప్రీం కోర్ట్ ఏం చేసిందంటే ఈ జనహిత్ అభియాన్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులో ఈ 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ సిస్టమ్ ఏదైతే ఉందో అది కరెక్టే, దాన్ని అలాగే కంటిన్యూ చేయండి అని చెప్పి జడ్జిమెంట్ పాస్ చేసింది అనమాట. ఓకే. తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజర్వేషన్స్ ఏముంటాయి. చాలా క్విక్ గా చూసుకుందాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజర్వేషన్స్ కనుక మనం గమనిస్తే ఫస్ట్ మనం వర్టికల్ రిజర్వేషన్స్ అనేవి కొన్ని ఉంటాయి. తర్వాత హారిజాంటల్ రిజర్వేషన్స్ ఉంటాయి. ఆ తర్వాత కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం వర్టికల్ రిజర్వేషన్స్ అంటే ఏంటో జస్ట్ ఒక నాలెడ్జ్ కోసం చూద్దాం. వర్టికల్ రిజర్వేషన్స్ అంటే ఏంటి?
It refers to reservations of seats in educational institutions and jobs in government services for SC, ST and other backward classes. అంటే ఏంటి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో జాబ్స్ కోసం ఎస్సీస్, ఎస్టీస్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం అంటే ఓబీసీస్ కోసం ప్రొవైడ్ చేయబడిన రిజర్వేషన్స్ ని మనం వర్టికల్ రిజర్వేషన్స్ అని చెప్పి చెప్తాం. అండ్ ఇక్కడ చూడండి, దిస్ రిజర్వేషన్ ఇస్ బేస్డ్ అపాన్ ప్రొపోర్షన్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ దిస్ గ్రూప్స్ ఇన్ ద కంట్రీ ఆర్ స్పెసిఫిక్ స్టేట్. ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. అంటే ఏంటి, రిజర్వేషన్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఏ బేసిస్ మీద ఇవ్వాలి, బేస్డ్ అపాన్ దేర్ పాపులేషన్ ఇన్ కంట్రీ ఆర్ ఇన్ పర్టికులర్ స్టేట్. పాయింట్ అర్థమవుతుందా? ఏ ఎస్సీకి ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలా, ఎస్టీకి ఎక్కువ రిజర్వేషన్ ప్రొవైడ్ చేయాలా, ఓబీసీకి ఎక్కువ రిజర్వేషన్ ప్రొవైడ్ చేయాలా అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది దేని మీద ఆధారపడి ఉంటుంది, డిపెండింగ్ అపాన్ ద ప్రపోర్షన్ ఆఫ్ దర్ పాపులేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ తర్వాత కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ అంటే ఏంటి, పేర్లోనే ఉంది, డిపెండింగ్ అపాన్ ద కాస్ట్. రిజర్వేషన్స్ అనేవి ఆ కాస్ట్ మీద డిపెండ్ అయి ఉంటాయి. స్టేట్మెంట్ ఏం చెప్తుంది, కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ ఇస్ అ సిస్టమ్ దట్ ప్రొవైడ్స్ ఆపర్చునిటీస్ అండ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ టు పీపుల్ బిలాంగింగ్ టు హిస్టారికలీ మార్జినలైజ్డ్ కాస్ట్ ఇన్ ఇండియా such as scheduled caste and scheduled tribes. అంటే ఏంటి, రిజర్వేషన్స్ which were provided based upon the caste is known as caste based reservation. తర్వాత జెండర్ బేస్డ్ రిజర్వేషన్ అంటే, ఈ జెండర్ బేస్డ్ రిజర్వేషన్స్ ఒకటి చూడండి. జెండర్ బేస్డ్ రిజర్వేషన్స్ అంటే ఏంటి, జెండర్ బేస్డ్ రిజర్వేషన్ is based on the principle of gender equality. In India, the constitution has provided 1/3 reservation to women in local bodies. మనం వినే ఉంటాం కదా, లోకల్ బాడీస్ అంటే ఏంటి, పంచాయత్స్ లో ఫర్ సపోజ్ 10 మంది ఉన్నారు అంటే వార్డ్ మెంబర్స్ 10 మంది ఉన్నారంటే అందులో 1/3 ఉమెన్ ఉండాలి, అది మనకు తెలిసిందే. ఈ 1/3 రిజర్వేషన్ అనేది ఏ రిజర్వేషన్ కిందకి వస్తుంది, జెండర్ బేస్డ్ రిజర్వేషన్ కిందకి వస్తుంది. ఎందుకు, స్పెసిఫికలీ ఉమెన్ కి రిజర్వేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి. అండ్ ఈ జెండర్ బేస్డ్ రిజర్వేషన్ అనేది మనకి ఏ ఆర్టికల్స్ లో ఉంటుంది, ఆర్టికల్ 243D అండ్ 243T దగ్గర ఉంటుంది. ఓకే, తర్వాత ఇన్కమ్ బేస్డ్ రిజర్వేషన్స్. ఇన్కమ్ బేస్డ్ రిజర్వేషన్ అంటే డబ్బులు ఎక్కువ ఉంటే రిజర్వేషన్ రాదు, డబ్బులు తక్కువ ఉంటే రిజర్వేషన్ వస్తుంది. అంటే ఏంటి, మీ ఎకనామికల్ సిచ్యువేషన్ మీద, కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత రిజర్వేషన్ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎవరికైనా సరే అంగవైకల్యం ఉంటే కనుక, అంటే ఏంటి, ఫర్ సపోజ్ కాళ్ళు కానీ చేతులు కానీ లేకపోతే అలాంటి వాళ్ళకి కొద్దిగా ఎక్స్ట్రా రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఆ టైప్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కోసం ప్రొవైడ్ చేసిన రిజర్వేషన్స్ ని రిజర్వేషన్స్ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అని చెప్పి మనం మాట్లాడుకుంటాం. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రిజర్వేషన్స్ లో కొన్ని టైప్స్ ఉంటాయి, హారిజాంటల్, వర్టికల్, కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్, తర్వాత జెండర్ బేస్డ్ రిజర్వేషన్, తర్వాత ఇన్కమ్ బేస్డ్ రిజర్వేషన్, తర్వాత రిజర్వేషన్ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్. పాయింట్ అర్థమవుతుందా, జస్ట్ ఒక ఓవర్ వ్యూ ఉండాలి. ఆ తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టాపిక్ లో మనం ఇప్పుడు మాట్లాడుతుంది ఏంటంటే అంటే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు రిజర్వేషన్స్ ఇన్ ఇండియా. అంటే ఏంటి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఏ ఆర్టికల్లో రిజర్వేషన్స్ గురించి మాట్లాడటం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకే ఆర్టికల్ లో రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు, డిఫరెంట్ ఆర్టికల్స్ లో మాట్లాడటం జరిగింది. సో ఇక్కడ ఒక టేబుల్ ఫామ్ లో నేను ఇచ్చాను, మొత్తం పిక్ చేసుకుని టేబుల్ ఇచ్చాను. ఆ టేబుల్లో అటువైపు ఆర్టికల్ ఉంటుంది, ఇటువైపు అసలు ఆర్టికల్లో ఏ రిజర్వేషన్ గురించి, ఏ టైప్ ఆఫ్ రిజర్వేషన్ గురించి మాట్లాడారో ఉంటుంది. ఓకే, ఒకసారి జాగ్రత్తగా ఉంటుంది. ఇప్పుడు కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ కనుక చూస్తే ఇఫ్ యు సీ ఆర్టికల్ 15 క్లాజ్ 4, ఆర్టికల్ 15 ఉంటుంది, ఆర్టికల్ 16 ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాలి ఆర్టికల్ 15 అంటే ఏంటి. డిస్క్రిమినేషన్, there should not be discrimination on based of, అంటే prohibition of discrimination on race, sex, caste, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి, డిస్క్రిమినేషన్ ఉండకూడదు, ప్రాహిబిట్ చేయాలి డిస్క్రిమినేషన్. అది ఆర్టికల్ 15 చెప్తుంది. ఆర్టికల్ 16 ఏం చెప్తుంది, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పి మాట్లాడుతుంది. ఇది ఇన్ జనరల్ గా 15, 16 మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ క్లాసెస్ ఉంటాయి, అంటే 15 లో కూడా క్లాస్ ఏ 1, 2, 3 అంటే సబ్ ఆర్టికల్స్ ఉంటాయి. సో అలా ఆర్టికల్ 15(4) అంటే క్లాస్ 4, ఆర్టికల్ 15 క్లాస్ 4 లో రిజర్వేషన్ గురించి మాట్లాడటం జరిగింది. ఏ టైప్ ఆఫ్ రిజర్వేషన్ గురించి మాట్లాడింది, నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షల్ ప్రివెంట్ ద స్టేట్ ఫ్రమ్ మేకింగ్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎనీ సోషియల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. అంటే ఏంటి, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, ఇఫ్ యు సీ ఆర్టికల్ 15, ఇట్ ఈస్ సేయింగ్ దట్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిస్క్రిమినేషన్. State should not
గివ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్, అంటే అందరినీ ఒకేలాగా చూడాలి. కానీ 15 Clause 4లో ఒక ప్రొవిజన్ ఉంటుంది, అదేంటంటే ఫర్ సపోజ్ ఇఫ్ there are any people who are socially and economically backward, అలాంటి వాళ్ళకి రిజర్వేషన్ ప్రొవైడ్ చేయొచ్చు అని ఒక ఎగ్జామ్షన్ అనేది ఇస్తుంది అనమాట. ఏమిస్తుంది? ఆర్టికల్ 15 Clause 4. పాయింట్ అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ అవ్వకూడదు. తర్వాత అంటే షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారో వాళ్ళకి కొన్ని ప్రొవిజన్స్, స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి స్టేట్ ప్రొవైడ్ చేయొచ్చు. స్టేట్ అంటే ఇక్కడ ఏంటి? ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే. తర్వాత ఆర్టికల్ 16 Clause 4లో ఏం చెప్తుంది? ఆర్టికల్ 16 అసలు ఏం చెప్తుంది? ఈక్వల్ ఆపర్చునిటీస్ అని చెప్తుంది. ఎవరికి? పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లో అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి అని చెప్తుంది. కానీ ఆర్టికల్ 16 Clause 4లో ఒక ఎగ్జామ్షన్ ఉంటుంది. ఏంటది? నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షల్ ప్రివెంట్ ద స్టేట్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ ప్రొవిజన్స్ ఫర్ రిజర్వేషన్స్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్ పోస్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ సిటిజన్స్. అంటే ఏంటి? అందరికి ఈక్వల్ గా ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలి. కాకపోతే కొన్నిసార్లు కొంతమంది ఏంటంటే ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం కోసం కొన్ని రిజర్వేషన్ అపాయింట్మెంట్స్ లో కానీ ఆ పోస్ట్ లో కానీ కొన్ని ప్రొవిజన్స్ అనేవి యాడ్ చేయొచ్చు. అంటే వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం కోసం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అని చెప్తుంది. పాయింట్ అర్థమవుతుందా? ఆ తర్వాత ఆర్టికల్ 16(4)(a) ఏం చెప్తుందో చూడండి. ప్రొవిజన్స్ ఫర్ రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్ ఆఫ్ పోస్ట్ ఇన్ సర్వీసెస్ అండర్ ద స్టేట్ ఫర్ మెంబర్స్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. అంటే ఏంటి? ఒకవేళ ఎస్సీ పర్సన్ కానీ ఎస్టీ పర్సన్ కానీ జాబ్ వచ్చి ఆ జాబ్ లో కంటిన్యూ అవుతున్నప్పుడు వాళ్ళకి జాబ్ లో ప్రమోషన్స్ అనేవి ఇవ్వచ్చు. అది తప్పు కాదు అని చెప్పి ఆర్టికల్ 16 Clause 4(a) చెప్తుంది. పాయింట్ అర్థమవుతుందా? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ ఆర్టికల్ 15, 16 మనం బ్రాకెట్ లో ఏవైతే నెంబర్స్ రాస్తున్నామో, క్లాసెస్ రాస్తున్నామో అవన్నీ కూడా దే ఆర్ ఎగ్జామ్షన్స్ టు ద మెయిన్ ఆర్టికల్. పాయింట్ అర్థమవుతుందా? రైట్. ఆ తర్వాత ఆర్టికల్ 16(4)(b) ఏం చెప్తుందో చూడండి. ఇట్ ఎనేబుల్స్ ద స్టేట్ టు ఫిల్ అన్ఫిల్డ్ వేకెన్సీస్ రిజర్వ్డ్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీస్ ఇన్ ద ఫాలోయింగ్ ఇయర్. ఇందాక మనం ఇందిరా సాహ్ని కేసులో 1992లో వచ్చిన జడ్జిమెంట్ లో ఏం చెప్తున్నాం? క్యారీ ఫార్వర్డ్ కేసెస్ అనేవి పెట్టుకోవచ్చు అని చెప్తున్నాం కదా. సో ఈ ఆర్టికల్ 16(4)(b) కూడా అదే చెప్తుంది. ఏం చెప్తుంది? ఏవైతే ఎస్సీస్ ఎస్టీస్ యొక్క అన్ఫిల్డ్ వేకెన్సీస్ ఉంటాయో, సీట్స్ ఉంటాయో వాటిని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎస్సీస్ ఎస్టీస్ తోనే ఫిల్ చేసుకోవచ్చు అని చెప్తుంది. ఆ తర్వాత ఆర్టికల్ 39(a) ఏం చెప్తుంది? ఈ ఆర్టికల్ 39 అని కనుక మనం చూసుకుంటే ఈ ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 దే కమ్ అండర్ ఎందులోకి వస్తాయి? ఫండమెంటల్ రైట్స్ కిందకు వస్తాయి. మరి ఆర్టికల్ 39(a) ఎందులో వస్తుంది? డిపిఎస్పీస్ లో వస్తుంది. పాయింట్ అర్థమవుతుందా? అంటే ఏంటి? ఆర్టికల్ 15, 16 ఇప్పటి వరకు మనం ఫండమెంటల్ రైట్స్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. 15, 16 అనేది ఎక్కడైతే ఉందో అవన్నీ కూడా దే ఆర్ ఫండమెంటల్ రైట్స్. ఇప్పుడు 39(a) ఉంది. 39(a) అంటే మనం గుర్తు రావాల్సిందేంటి? దే కమ్ అండర్ డిపిఎస్పీ. డిపిఎస్పీ అనేవి ఏంటి? గవర్నమెంట్ అనేది, స్టేట్ గవర్నమెంట్ అనేది వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ కోసం దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అంటే ఏంటి? గవర్నమెంట్ పాలసీస్ లో ఈ డిపిఎస్పీస్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అంతేగాని ఖచ్చితంగా చేయాలని రూల్ లేదు. పాయింట్ అర్థమవుతుందా? డిపిఎస్పీకి ఫండమెంటల్ రైట్స్ తేడా మనకు తెలిసే ఉంటుంది బేసిక్. తర్వాత 39(a) ఏం చెప్తుంది? స్టేట్ హ్యాస్ టు ఎన్ష్యూర్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు వీకర్ సెక్షన్స్. ఇది మనం డైరెక్ట్ గా డిపిఎస్పీ చదువుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. 39(a)లో ఉంటుంది. ఏముంటుంది? ఫ్రీ లీగల్ ఎయిడ్ టు వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నీ మీద ఎవడో కేసు వేశారు. ఆ కేసు అనేది నువ్వు చాలా పూర్ అనుకోండి, నీ మీద ఎవడో కేసు వేస్తాడు. ఆ కేసుని ఫైట్ చేయడానికి లాయర్స్ కావాలి. వాళ్ళకి డబ్బులు కట్టడానికి నీ దగ్గర డబ్బులు లేవు. అలాంటప్పుడు నువ్వు ఏం చేయొచ్చు? నువ్వు వీకర్ సెక్షన్ కి సంబంధించిన పర్సన్ అయితే గవర్నమెంట్ అనేది నీకు ఫ్రీగా లీగల్ ఎయిడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు ప్రొవైడ్ చేస్తుంది అంటే ఈక్వాలిటీని క్రియేట్ చేయడం కోసం. ఇక్కడ ఎలా ఈక్వాలిటీ క్రియేట్ అవుతుంది? ఫర్ సపోజ్ డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకో, నేను పెద్ద లాయర్ని తీసుకొచ్చి పెట్టుకుంటా. నీ దగ్గర డబ్బులు తక్కువ ఉంటాయి, నువ్వు చిన్న లాయర్ని కూడా పెట్టుకునే పొజిషన్లో ఉండవు. అక్కడ నీకు ఈక్వాలిటీ ఎక్కడ వస్తుంది? సో ఆ ఈక్వాలిటీని మెయింటైన్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయాలి అనే ఈ ప్రొవిజన్ ఎక్కడ పెట్టారు? డిపిఎస్పీలో పెట్టారు. ఫండమెంటల్ రైట్ లో పెట్టాల. చూడండి ఇక్కడ, ఒకవేళ ఫండమెంటల్ రైట్ లో కూడా పెట్టుంటే ఖచ్చితంగా
వాళ్ళు ఇచ్చి తీరాలి. డిపిఎస్పిలో పెట్టారు కాబట్టి నువ్వు గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టుకుంటావు, స్టేట్ గవర్నమెంట్కి. అది ఇవ్వాలా ఇవ్వద్దా అని చెప్పి గవర్నమెంట్ యొక్క డెసిషన్ అది. ఎందుకు? అది డిపిఎస్పిలో ఉంది. డిపిఎస్పి అనేవి దే ఆర్ నాట్ జస్టిఫైయబుల్. పాయింట్ అర్థమవుతుందా? రైట్. సో చాలా తెలివిగా పెట్టారనమాట డిపిఎస్పిలో. తర్వాత ఆర్టికల్ 243D. ఇక చూడండి, ఆర్టికల్ 243D అంటే ఎందులో వస్తాయమ్మా? ఆర్టికల్ 243D ఇట్ టాక్స్ అబౌట్ పంచాయత్ రాజ్. పాయింట్ అర్థమవుతుంది. ఆర్టికల్ 243 అనేవి మనకి పంచాయత్ రాజ్ సిస్టమ్ గురించి మాట్లాడుకునేటప్పుడు వస్తున్న ఆర్టికల్ అనమాట. ఇవన్నీ మనకి ఎప్పుడు తెలుస్తాయి సార్ అంటే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కొద్దిగా డిఫికల్టీగా ఉంటుంది. బట్ ఒకసారి మీరు పాలిటీ మొత్తం చదివేసిన తర్వాత ఇవి ఈజీగానే గుర్తుంటాయి ఈ ఆర్టికల్స్. ఇప్పుడు చూడండి 243 అనగానే నేనేం చెప్పాను? పంచాయత్ రాజ్ గురించి మాట్లాడుతుందని చెప్పాను. అదే మీకు బాగా గుర్తుండాలంటే ఏం చేయాలి? 1-2 సార్లు చదివిన తర్వాత ఇవే ఆర్టికల్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. అన్ని ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలా సార్ అంటే అవసరం లేదు. కొన్ని ఆర్టికల్స్ ఫ్రీక్వెంట్ గా రిపీట్ అవుతుంటాయి. 243 ఏ దగ్గర నుంచి జెడ్ వరకు ఉంటుంది. అందులో సగం వరకు పంచాయత్తో రిలేట్ అయి ఉంటాయి, సగం మున్సిపాలిటీస్తో రిలేట్ అయి ఉంటాయి. ఓకే, సో మీకు అలవాటు అయిపోతుంది, ప్రాబ్లం లేదు. కానీ ఈ 243D కానీ 243T కానీ 243D ఏదైతే ఉందో ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ పంచాయత్ రాజ్. అండ్ 243T ఎస్పెషల్లీ ఇట్ వాస్ టాకింగ్ అబౌట్ రిజర్వేషన్స్. ఏం చెప్తుంది 243T? ఎస్సీ అండ్ ఎస్టీ దాంతో పాటు ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయాలి అని చెప్తుంది అనమాట. ఎందులో? పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ లో. ఆ తర్వాత 243T, ఇందాక 243D, ఇది 243T. టీ ఏం చెప్తుంది? అర్బన్ లోకల్ బాడీస్ అంటే ఏంటి? మున్సిపాలిటీస్ లో. డి ఏమో పంచాయత్ రాజ్ లో, టీ ఏమో మున్సిపాలిటీస్ లో. ఓకే, తర్వాత ఆర్టికల్ 330 అండ్ ఆర్టికల్ 332. ఈ ఆర్టికల్ 330 అండ్ ఈ ఆర్టికల్ 332 ఏం చెప్తున్నాయి? రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఇన్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ రెస్పెక్టివ్లీ. సో ఈ రెండు ఆర్టికల్స్ కూడా ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్స్ లో ఎస్సీస్ అండ్ ఎస్టీస్ కి రిజర్వేషన్ ప్రొవైడ్ చేయాలని చెప్పి మాట్లాడుతున్నాం. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా ప్రీవియస్ స్లైడ్ లో. రైట్, దాని తర్వాత మనం చూడాల్సిన విషయం ఏంటంటే అంటే అసలు జుడిషియల్ టేక్ ఏంటి ఈ రిజర్వేషన్స్ మీద? జుడిషియరీలో కొన్ని కేసెస్ లో వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే చాలా కేసెస్ అనేవి రిజర్వేషన్స్ మీద ఫైల్ అయినాయి. కాకపోతే ఇంపార్టెంట్ కేసెస్ కనుక మనం చూసుకుంటే విపి సింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 1990 డిక్లేర్డ్ రిజర్వేషన్స్ ఆఫ్ 27% గవర్నమెంట్ జాబ్స్ ఫర్ ఓబీసీస్. అంటే ఏంటి? విపి సింగ్ గవర్నమెంట్ 1990 అంటే 1990లో విపి సింగ్ అని ఆయన మన ప్రైమ్ మినిస్టర్ అనమాట. ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే 27% గవర్నమెంట్ జాబ్ రిజర్వేషన్స్ అనేవి ఇచ్చింది. ఎవరికి? ఓబీసీస్కి ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? మండల్ కమిషన్ 1979లో మండల్ కమిషన్ చెప్పింది కదా రిజర్వేషన్ ప్రొవైడ్ చేయాలి ఓబీసీస్ కానీ. మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం 1990లో దాన్ని ఇంప్లిమెంట్ చేశారని చెప్పి. సో ఆ 1990లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనకి విపి సింగ్ అని ఆయన ప్రైమ్ మినిస్టర్ అన్నమాట. తర్వాత మండల్ కేస్ ఆర్ ఇందిరా సాహ్నే కేస్ ద సుప్రీం కోర్ట్ అప్హెల్డ్ ద ఓబీసీ రిజర్వేషన్. ఇందాక మాట్లాడుకున్నాం ఈ మండల్ కేసులో కానీ ఈ ఇందిరా సాహ్నే కేసులో ఓబీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో అది ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పి ఇవ్వటం జరిగింది. బట్ ఇంపోజ్డ్ సర్టెన్ కండిషన్స్ లైక్ సీలింగ్ లిమిట్ ఆఫ్ 50%. ఇందాక మనం మాట్లాడుకున్నది ఇందిరా సాహ్నే కేసులో ఆ జడ్జిమెంట్లో చెప్పారు కదా 50% రిజర్వేషన్ మాత్రమే ఇవ్వాలి, ఆ 50% సీలింగ్ ఉండాలి, అది దాటకూడదు అని చెప్పారు. తర్వాత ద కోర్ట్ యాక్సెప్టెడ్ ద కాస్ట్ కంటిన్యూస్ టు బి మార్కర్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్. అంటే ఏంటి? ఇక్కడ కాస్ట్ అనేది ఏదైతే ఉందో ఇది క్రైటీరియాగా తీసుకున్నారు. బేస్డ్ అపాన్ ద కాస్ట్ దే కంటిన్యూడ్ టు గివ్ రిజర్వేషన్. తర్వాత జన్హిత్ అభియాన్ కేస్, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకు? ఈ జన్హిత్ అభియాన్ కేస్ ఈడబ్ల్యూఎస్ మీద సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ వ్యాలిడ్ అని చెప్పి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏ ఇయర్లో? 2022లో. ఓకే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈడబ్ల్యూఎస్ అనేది 103 అంటే 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ లో ఈడబ్ల్యూఎస్ అనేది రావడం జరిగింది. అది ఏ అమెండ్మెంట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ కస్టమరీ అడ్రస్. కస్టమరీ అడ్రస్ అంటే ఏంటి? అసలు ఈ కస్టమరీ అడ్రస్ ఎవరిస్తాడు? ఎవరైనా ఇవ్వచ్చు కస్టమరీ అడ్రస్. కానీ ఇక్కడ మనం ఎవరి కస్టమరీ అడ్రస్ గురించి మాట్లాడుతున్నామంటే
ప్రెసిడెంట్ యాజ్ వెల్ యాజ్ గవర్నర్స్ కస్టమరీ అడ్రస్ గురించి మాట్లాడుతున్నాం. అసలు ఈ కస్టమరీ అడ్రస్ అంటే ఏంటి సార్? జనరల్గా ఏదైనా గవర్నమెంట్ కొత్తగా ఫామ్ అయినప్పుడు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా తెలంగాణలో గవర్నమెంట్ అనేది కొత్తగా ఫామ్ అయింది. ఈ గవర్నమెంట్ కొత్తగా ఫామ్ అయిన తర్వాత వీళ్ళ ఓత్ సెరమనీ అంతా అయిపోయిన తర్వాత మన స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో అందరూ కూడా కూర్చొని గవర్నర్ వచ్చి మాట్లాడతారు. మనం టీవీలో చూసే ఉంటాం. అంటే ఏంటి, ఈ కస్టమరీ అడ్రస్ ఎప్పుడు ఇస్తారంటే ఏదైనా గవర్నమెంట్ కొత్తగా ఎలక్ట్ అయిన తర్వాత ఫస్ట్ సెషన్ ఏదైతే ఉంటుందో ఎక్కడ, లెజిస్లేటివ్ అసెంబ్లీలో. ఒకవేళ ఆ స్టేట్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటే ఎస్, కౌన్సిల్ని అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీని కలిపి ఒక సెషన్ పెడతారనమాట. అందులో ఫస్ట్ స్పీచ్ ఏదైతే ఉంటుందో గవర్నర్ వచ్చి ఇస్తాడు. మళ్ళీ ఇంకెప్పుడు ఇస్తాడు, ఎవ్రీ ఇయర్ ఫస్ట్ సెషన్ ఆఫ్ ద హౌస్, ప్రతి సంవత్సరం కూడా ఫస్ట్ సెషన్ ఏదైతే ఉంటుందో అది గవర్నర్ అడ్రస్తో స్టార్ట్ అవుతుంది. అదే మన ఇండియా అనుకోండి, సేమ్ కొత్తగా గవర్నమెంట్ ఎలక్ట్ అయిన తర్వాత ఫస్ట్ సెషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో ప్రెసిడెంట్ వచ్చి మాట్లాడతారు. అలాగే ప్రతి ఇయర్ కూడా ఇన్ ద బిగినింగ్ ఏమవుతుందంటే ప్రెసిడెంట్ సెషన్ అనేది ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు, బోత్ లోక్సభ అండ్ రాజ్యసభని కలిపి ఒక చోట కూర్చోబెడతారు. పాయింట్ అర్థమవుతుందా? దాన్ని కస్టమరీ అడ్రస్ అని చెప్పి పిలుస్తారు. ఇప్పుడు ఇది కరెంట్ అఫైర్స్లో ఎందుకు ఉంది, ఎందుకు మనం కరెంట్ అఫైర్స్లో మాట్లాడుకుంటున్నాం? ఎందుకు అంటే రీసెంట్గా తమిళనాడు గవర్నమెంట్లో ఈ తమిళనాడు గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఈ తమిళనాడు గవర్నర్ ఏం చేశాడు, ఈ కస్టమరీ అడ్రస్ చెప్పేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నేను చెప్పను పోండి అంతే. అంటే ఏంటి, సగం అడ్రస్ చెప్పాడు, సగం స్పీచ్ ఇచ్చాడు, కాకపోతే కొన్ని ఎగరగొట్టేశాడు అనమాట. అదేంటి, అలా ఎందుకు ఎగరగొట్టేస్తున్నావు, అలా ఎగరగొట్టకూడదు కదా, గవర్నమెంట్ ఇచ్చిన స్పీచ్ మొత్తం నువ్వు చదవాలి కదా అని చెప్పి మాట్లాడితే నేను చదవను అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు ఇదొక ఇష్యూ లాగా తయారైంది. అంటే ఏంటి, గవర్నర్ అనేవాడు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఆ కస్టమరీ అడ్రస్ని చదవట్లేదు అని చెప్పి ఇష్యూ స్టార్ట్ అయింది. ఇష్యూ స్టార్ట్ అవడానికి ఇంకో రీజన్ ఏంటయ్యా అంటే, ఈ గవర్నర్ అనేవాడు బీజేపీ ప్లాంట్ చేసిన గవర్నర్. అంటే ఏంటి, బీజేపీ సెలెక్ట్ చేసిన గవర్నర్. బీజేపీ ఎందుకు సెలెక్ట్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్లో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీనే ఇక్కడ గవర్నర్ని సెలెక్ట్ చేస్తుంది అనమాట. ఈ గవర్నర్ని సెలెక్ట్ చేస్తుంది. ఓకే, ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది గవర్నర్ని అపాయింట్ చేస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, తమిళనాడులో ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో అది నాన్ బీజేపీ గవర్నమెంట్ అనమాట. ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ చేత అపాయింట్ చేయబడిన గవర్నర్ ఎవరైతే ఉన్నారో వీడేం చేస్తున్నాడు, నాన్ బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి వీడు కొద్దిగా ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు అని చెప్పి బయట టాక్ అనమాట. వాడు చేస్తున్నాడో చేయట్లేదో పక్కన పెట్టాడు. ఇదైతే ఇష్యూ. ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటంటే, మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని మీద మనం చర్చించాల్సిన విషయాలు ఏంటి అంటే, అసలు ఈ కస్టమరీ అడ్రస్ అంటే ఏంటి, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్స్ అనేది ఈ కస్టమరీ అడ్రస్ గురించి మాట్లాడుతున్నాయి, అండ్ ఈ కస్టమరీ అడ్రస్ చేసేటప్పుడు ఈ అడ్రస్ అంటే ఆ స్పీచ్ ఏదైతే గవర్నర్ చదువుతాడో ఎవరు రాసిస్తారు, గవర్నర్ సొంతంగా రాసుకుంటాడా, ఆర్ఎల్స్ స్టేట్ గవర్నమెంట్ రాసిస్తుందా, ఆర్ఎల్స్ అపోజిషన్ పార్టీ ఏమైనా రాసిస్తుందా, ఆర్ఎల్స్ చీఫ్ సెక్రటరీ రాసిస్తాడా, ఎవరు రాసిస్తాడు ఆ అడ్రస్ అనేది, ఆ స్పీచ్ అనేది, అది మనం తెలుసుకోవాలి. ఓకే, అండ్ ఇలా చదువుతూ మధ్యలో వాడికి ఇష్టం వచ్చినంత వరకు చదివి మిగిలిన స్పీచ్ చదవకుండా వెళ్ళిపోయాడు అంటే ఆయన మీద ఏమైనా కేసెస్ ఫైల్ అవుతాయా, ఆర్ఎల్స్ అలా వెళ్ళిపోయే అధికారం గవర్నర్కి ఉంటుందా, ఉండదా, ఇవి మనం తెలుసుకుందాం. ఓకే, సో జనరల్గా ఇష్యూ అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, గవర్నర్ ఆఫ్ తమిళనాడు రిఫ్యూజ్ టు డెలివర్ కస్టమరీ అడ్రస్ ఆఫ్ గవర్నర్ ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ మద్రాస్. ఇక్కడ నుంచి ఇష్యూ స్టార్ట్ అయిందనమాట. ఓకే, అసలు కొద్దిగా డెప్త్గా వెళ్తే కనుక ఈ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కనుక ఒకసారి గమనిస్తే, ఈ కస్టమరీ అడ్రస్ మీద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చూస్తే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మళ్ళీ ఇది ఇండిపెండెంట్ ఇండియాలో స్టార్ట్ అయిన ప్రొసీజర్ కాదు. మనకి 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది. అదేంటి, ద ప్రాక్టీస్ ఆఫ్ కస్టమరీ అడ్రస్ కెన్ బి ట్రేస్డ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. పాయింట్ అర్థమవుతుందా, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది, 1919 యాక్ట్ నుంచి ఇది కస్టమరీ అడ్రస్ అనేది ఉంది. ఓకే, తర్వాత
ఇప్పుడు ప్రెసెంట్ ఇండియన్ గవర్నమెంట్ యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో కనుక మనం చూసుకుంటే ఆర్టికల్ 87 అదేం చెప్తుంది? ఆర్టికల్ 87 ఏం చెప్తుందంటే ప్రెసిడెంట్ షల్ అడ్రస్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అసెంబ్ల్డ్ టుగెదర్ at the commencement of first session after each general election to House of People and at commencement of first session of each year. ఇందా నేను చెప్పాను గుర్తుందా? ఏంటది? గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కొత్త గవర్నమెంట్ ఏదైతే ఫామ్ అవుతుందో ఆ గవర్నమెంట్ ఫస్ట్ సెషన్ ఏదైతే ఉంటుందో పార్లమెంట్ లో అప్పుడు ప్రెసిడెంట్ వచ్చి స్పీచ్ ఇవ్వాలి. ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ ఫస్ట్ సెషన్ లో కూడా ప్రెసిడెంట్ వచ్చి స్పీచ్ ఇవ్వాలి. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవి రెండు కూడా మనకి ఆర్టికల్ 87 లో మెన్షన్ చేయబడింది. ఏ ఆర్టికల్? ఆర్టికల్ 87 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. తర్వాత ఈ స్పీచ్ ఏదైతే ఉందో ఈ స్పీచ్ ఎవరు ప్రిపేర్ చేస్తారు? ఈ స్పీచ్ అనేది ఇట్ వాస్ మేడ్ బై రెస్పెక్టివ్ హౌసెస్. అంటే ఏంటి? లోక్సభ కానీ రాజ్యసభ కానీ స్పీచ్ ని ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే ఆ స్పీచ్ ని రాసిస్తారు. సార్ మీరు ఈ స్పీచ్ చదవండి, మీరు రాసిచ్చిన స్పీచ్ చదవండి అని చెప్పి లోక్సభ కానీ రాజ్యసభ కానీ రాసిస్తాయి అనమాట. అంటే ఏంటి? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ అనేది ఆ స్పీచ్ ని తయారు చేసి ప్రెసిడెంట్కి ఇస్తుంది. ఆ స్పీచ్ లో ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రెసిడెంట్ అనేవాడు చదవాలి. పాయింట్ అర్థమవుతుందా? ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దాని తర్వాత గవర్నర్ కి సంబంధించిన కస్టమరీ అడ్రస్ గురించి ఏ ఆర్టికల్లో ఉంది? ఆర్టికల్ 176. ప్రెసిడెంట్ కి అయితే ఆర్టికల్ 86, గవర్నర్ కి అయితే ఆర్టికల్ 176. ఇంకా మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏంటి? ప్రెసిడెంట్ గుర్తుపెట్టుకోండి. 86 ఏంటది? 86 కదా? 87. 87 అనేది ప్రెసిడెంట్. తర్వాత గవర్నర్కి వచ్చేసరికల్లా 176. ఓకే, ఇవి రెండు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఈ గవర్నర్ కి సంబంధించిన ప్రొవిజన్స్ అన్ని కూడా ఎవరు చేస్తారమ్మా? రెస్పెక్టివ్ హౌస్. అంటే ఏంటి? రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఆ స్టేట్ గవర్నమెంట్ అనేది రాసిస్తుంది అనమాట ఆ స్పీచ్ ని మన గవర్నర్ గారు చదవాలి. ఓకే, ఆ తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటయ్యా అంటే ఇంతకుముందు ఎప్పుడైనా ఈ ఇష్యూస్ వచ్చాయా? ఎస్, ఇదే ఫస్ట్ టైం కాదు. కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, అంటే ప్రెసెంట్ కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేశాడంటే కొంత పోర్షన్ ఆఫ్ ద టెక్స్ట్ ఆయన మోడిఫై చేశాడు. పాయింట్ అర్థమవుతుందా? అంటే ఏంటి? ఫర్ సపోజ్ ఒక 10 పేరాస్ రాసిచ్చాడు అంటే ఈ పెద్ద మనిషి ఏం చేశాడంటే ఒక 2-3 పేరాస్ ని మోడిఫై చేశాడు. ఆయనకి అనుగుణంగా ఆయనకి ఇష్టం వచ్చినట్టు మోడిఫై చేశాడు అన్నమాట. ఎందుకు, ఎలా మోడిఫై చేశాడు? ఆయన ఏం చెప్పాడు? నా డిస్క్రిప్షన్ ఆధారంగా నేను మోడిఫై చేసి చదువుతున్నా అని చెప్పాడు. అప్పుడు మనకు తట్టాల్సిన పాయింట్ ఏంటి? ఓహో, అలా మోడిఫై చేయొచ్చా? చేస్తే డిస్క్రిప్షన్ తో చేయొచ్చు అంటున్నాడు. అసలు ఈ డిస్క్రిప్షన్ తో చేయొచ్చు అని చెప్పిన కాన్సెప్ట్ ఎక్కడైనా మన కాన్స్టిట్యూషన్ లో ఉందా? పాయింట్ అర్థమవుతుందా? ఇప్పుడు ఆర్టికల్ 163 కనుక మీరు గమనిస్తే ఆర్టికల్ 163 ఏం చెప్తుంది? ఆర్టికల్ 163 సింపుల్ గా ఏం చెప్తుందంటే గవర్నర్ కి మన చీఫ్ మినిస్టర్ కానీ ఆర్ స్టేట్ మినిస్టర్స్ కానీ వీళ్ళు హెల్ప్ చేయాలి. ఇందులో వాడి యొక్క ఫంక్షనింగ్స్ లో హెల్ప్ చేయాలి అండ్ వీళ్ళు చెప్పినట్టు ఆయన వినాలి. ఇది ఆర్టికల్ ఏ చెప్తుంది? 163. చూడండి, ఆర్టికల్ దేర్ షల్ బి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ with chief minister at the head to aid and advise the governor in exercises of his functions except in so far as he is by or under this constitution required to exercise his functions or any of them in his discretionary. అంటే ఏంటి? సింపుల్ గా గవర్నర్ తన ఫంక్షన్స్ ని చేయాలి అంటే, గవర్నర్ తన ఫంక్షన్స్ ని ప్రాపర్ గా చేయాలి అంటే, ఎగ్జిక్యూట్ చేయాలి అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ చీఫ్ మినిస్టర్స్ ఇద్దరు కూడా అతన్ని హెల్ప్ చేయాలి. వాళ్ళ యొక్క ఇన్పుట్స్ అనేవి, అడ్వైస్ అనేవి గవర్నర్కి ఇవ్వాలి. అలా ఇచ్చిన అడ్వైస్ ఆధారంగా గవర్నర్ ఫంక్షనింగ్ చేస్తాడు. కానీ కొన్ని సార్లు గవర్నర్ తన ఓన్ డిస్క్రిప్షన్ ని కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి కాన్స్టిట్యూషన్ లో మెన్షనింగ్ ఉంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏం చెప్తున్నాడు? ఇఫ్ ఎనీ క్వశ్చన్ అంటే ఏంటి? ఏదైనా క్వశ్చన్ అరైజ్ అయినప్పుడు, ఎప్పుడు ఒకవేళ మన గవర్నర్ డిస్క్రిప్షన్ ని ఉపయోగించి ఒక పని చేశాడు అనుకుందాం. అప్పుడు అలా చేసిన పని మీద ఎవడైనా క్వశ్చనింగ్ చేస్తే ఆ క్వశ్చనింగ్ అనేది వ్యాలిడ్ కాదు. అంటే ఏంటి? గవర్నర్ డిస్క్రిప్షన్ మీద చేసినదే వ్యాలిడ్ అవుతుంది. బట్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది? బుక్ నాలెడ్జ్ ఏం చెప్తుంది? ఇఫ్ ఎనీ క్వశ్చన్ అరైజెస్ వెదర్ ఎనీ మ్యాటర్
is or is not a matter required to act in his discretion, the decision of governor in his discretion shall be final. అంటే ఏంటి, ఒకవేళ గవర్నర్ ఏదైనా డెసిషన్ తీసుకున్నాడు అనుకుందాం, ఆ డెసిషన్ అనేది తీసుకోవాలా వద్దా అనే నిర్ణయం గవర్నర్ మీదే ఉంటుంది. అలా తీసుకున్న డెసిషన్ అనేది కరెక్టా రాంగా అనే క్వశ్చనింగ్ మనం చేయాల్సిన మన దగ్గర రైట్ ఉండదన్నమాట. ఆ గవర్నర్ ఏదైతే డెసిషన్ తీసుకుంటారో అదే ఫైనల్ డెసిషన్. ఓకే, తర్వాత అండ్ వ్యాలిడిటీ ఆఫ్ ఎనీథింగ్ డన్ బై గవర్నర్ షల్ నాట్ బి కాల్డ్ ఇన్ క్వశ్చన్. అంటే ఏంటి, ఒకవేళ గవర్నర్ డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ మీద కేసు వేయడానికి లేదు, సుప్రీంకోర్టులో కేసు వేయడానికి లేదు, తిరిగి అడగకూడదు ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నావు అని చెప్పి. ఓకే, బట్ గవర్నర్ హ్యాస్ యూస్డ్ the above discretion provisions in exercising discretion in delivering customary address. ఇక్కడ చూడండి, ఈ డిస్క్రిషన్ పవర్ ఏదైతే గవర్నర్కి ఉందో ఆ డిస్క్రిషన్ పవర్ ఆధారంగానే ఈ కస్టమరీ అడ్రస్ లో మోడిఫికేషన్స్ చేశాడు అని చెప్పి మనకు అర్థమవుతుంది అనమాట. అంటే ఏంటి, జనరల్గా అయితే మోడిఫికేషన్స్ చేయకూడదు. జనరల్గా ఇప్పుడు వస్తున్న సో ఫార్ ఏ ప్రెసిడెంట్ కూడా ఇండియా ఫామ్ అయిన తర్వాత, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇన్ని గవర్నమెంట్స్ అనేవి ఫామ్ అయింది. చాలా సెషన్స్, ఫస్ట్ సెషన్స్ జరిగాయి. ఎవ్రీ ఇయర్ సెషన్ జరుగుతూనే ఉంటుంది ఫస్ట్ సెషన్. ఇప్పటి వరకు ఏ ప్రెసిడెంట్ కూడా గవర్నమెంట్ ఇచ్చిన ఆ స్పీచ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎవ్వరూ వైలేట్ చేయలేదు, యాజ్ ఇట్ ఈస్ గా చెప్పారు. బట్ గవర్నర్స్ మాత్రం కొన్ని కేసెస్ మనకి ఉన్నాయి. ఏంటవి, రీసెంట్ గా జరిగిన ఆ రవి కేసు. రవి ఎవరయ్యా అంటే గవర్నర్ ఆఫ్ తమిళనాడు. అండ్ కేరళ గవర్నర్, ఆయన కూడా కొన్ని మోడిఫికేషన్ చేయడం జరిగింది. సో ఇలా ఇక్కడ కనుక మీరు గమనిస్తే ఇష్యూ వల్ల ఎక్కడి నుంచి వస్తుంది, గవర్నర్స్ నుంచి వస్తుంది. గవర్నర్స్ అనే వాళ్ళు డీవియేట్ అవుతున్నారు. బట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, మా డిస్క్రిప్షన్ ఆధారంగా మేము డీవియేట్ అయ్యామని చెప్పి చెప్తున్నారు. ఇది కరెక్టా రాంగా అనేది పక్కన పెట్టారు. బట్ అలా అవుతున్నారు. అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి, బికాస్ ఆఫ్ దర్ డిస్క్రిప్షన్. అండ్ ఇంకో మెయిన్ రీజన్ ఏంటి, బికాస్ ఆఫ్ ద పొలిటికల్ అపాయింట్మెంట్. ఎందుకు పొలిటికల్ అపాయింట్మెంట్ మీరు గమనిస్తే కనుక, నాన్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్ అంటే ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ లో ఒక పార్టీ ఉంది, స్టేట్ గవర్నమెంట్ లో ఇంకో పార్టీ ఉంది అనుకుందాం. అక్కడే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. సేమ్ పార్టీస్ ఉన్నాయి అనుకోండి, ప్రాబ్లమ్స్ రావు. ఎందుకు రావు, ఎందుకు వస్తున్నాయి, ఎందుకంటే ఆ సెషన్ లో ఆ స్పీచ్ లో ఏం రాసి ఉంటుంది, పాలసీస్ ఆఫ్ గవర్నమెంట్. అంటే ఏంటి, ఫర్ సపోజ్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఉంది అనుకుందాం. తెలంగాణ గవర్నమెంట్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్. ఓకే, ఇప్పుడు సెంట్రల్లో ఏ గవర్నమెంట్ ఉంది, బీజేపీ గవర్నమెంట్ ఉంది. గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తాడు, బీజేపీ అపాయింట్ చేస్తాడు, సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తాడు. ఇప్పుడు బీజేపీ అపాయింట్ చేసిన గవర్నర్ అంటే ఏంటి, ఆయన బీజేపీకి సంబంధించిన వాడే ఉంటాడు, బీజేపీ ఫేవర్ గా ఉన్నవాడే అయి ఉంటాడు. ఇప్పుడు వీడేం చేస్తాడు, వీడు వచ్చి ఫస్ట్ సెషన్ లో తెలంగాణ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన మంచి పనులు అండ్ చేయాలనుకుంటున్న మంచి పనులు ఇవన్నీ రాసిస్తుంది. గవర్నర్ ఏం చేయాలి, అవన్నీ చదవాలి. గవర్నర్ ఎలా చదువుతాడు, మై గవర్నమెంట్ అని చెప్పి చదువుతాడు. వీడు ఎప్పుడైతే మై గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు డూ సో అండ్ సో ఇలా మంచి పనులు చదువుతున్నాడో, వాడు బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఎక్కడ, అరే మై గవర్నమెంట్ ఇస్ బీజేపీ గవర్నమెంట్ కదా అని చెప్పి కొద్దిగా క్లాష్ వస్తుంది. పాయింట్ అర్థమవుతుందా? సో ఇలా ఈ క్లాష్ రావటం వల్ల ఈ ఇష్యూ వస్తుంది. ఈ ఇష్యూ వీళ్ళు డిస్క్రిప్షన్ ని ఉపయోగించి వీళ్ళు ఇలా చేస్తున్నారు. పాయింట్ అర్థమవుతుందా? బట్ ప్రెసిడెంట్స్ కి ఈ ప్రాబ్లం లేదు, ఈ ప్రాబ్లం ఎప్పుడు అరైజ్ అవ్వలేదు. ఓకే, దాని తర్వాత మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఇంపార్టెంట్ కేసెస్ రిలేటెడ్ టు కస్టమరీ అడ్రసెస్. ఈ కేసెస్ ఏమున్నాయి, యోగేంద్ర సింగ్ హందా వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ 1967 లోనే ఈ కేసు జరిగింది. ఈ కేసు ప్రకారం వీళ్ళు ఏం చెప్తున్నారంటే, రాజస్థాన్ హైకోర్టు ఏం చెప్పిందంటే, రాజస్థాన్ హైకోర్టు హెల్డ్ దట్ సమ్ పోర్షన్ రెడ్ బై గవర్నర్ వాస్ గుడ్ ఎనఫ్ టు డీమ్ ద హోల్ అడ్రస్ యాజ్ రెడ్. అంటే ఏంటి, ఫర్ సపోజ్ ఆ స్పీచ్ లో 10 పారాస్ ఉంటే గవర్నర్ అనేవాడు 2 పారాస్ చదివితే సరిపోతుంది. అంటే ఫుల్ కంటెంట్ చదవాల్సిన అవసరం లేదు, కొన్ని కంటెంట్ చదివినా సరిపోతుంది అని చెప్పి ఎప్పుడు చెప్పింది, 1967 లో రాజస్థాన్ హైకోర్టు అనేది తీర్పు ఇచ్చింది. ఎందుకంటే ఆ టైంలో ఉన్న రాజస్థాన్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ ఫుల్ అడ్రస్ అంటే ఆ ఫుల్ స్పీచ్ ని చదవలేదు. తర్వాత ఇంకో అడ్రస్ ఏంటి, అబ్దుల్ గఫూర్ హబీబుల్లా కేసు. ఇది ఎక్కడ జరిగిందంటే కోల్కతాలో జరిగింది. ఈ కేసులో ఏం చెప్తుందంటే, కోల్కతా హైకోర్ట్ హెల్డ్ దట్ గవర్నర్ కెనాట్ డిక్లైన్ టు డెలివర్ ద అడ్రస్ అండ్ రిఫ్యూజ్ టు ఫుల్ఫిల్ హిస్ కాన్స్టిట్యూషనల్ డ్యూటీ. ఎందుకు ఇక్కడ కాన్స్టిట్యూషనల్ డ్యూటీ అని మాట్లాడుతున్నాం,
ఆ అడ్రస్ ఏదైతే ఉంటుందో కస్టమరీ అడ్రస్ అనేది ఇట్ వాస్ కాన్స్టిట్యూషనల్ డ్యూటీ ఆఫ్ గవర్నర్. అండ్ ఈ కేసులో ఏం చెప్తుందంటే కోల్కతా హైకోర్టు అనేది గవర్నర్ అనే ఆయన డిక్లైన్ చేయకూడదు. గవర్నమెంట్ ఏదైతే రాసిస్తుందో అది ఖచ్చితంగా చదవాలి అని చెప్పి ఈ కేసులో మనకి చెప్పడం జరిగింది. ఓకే, సో నేను ఇందాక చెప్పినట్టు ఇష్యూ మొత్తం కూడా గవర్నర్స్ తోనే ఉంటుంది. ప్రెసిడెంట్స్ అనేవాళ్ళు ఇప్పటి వరకు కస్టమరీ అడ్రస్ ని రివర్స్ చేసిన దాఖలాలు లేవు. ఎక్కడైనా సరే ఈ గవర్నర్స్ అనే వాళ్ళు చేస్తున్నారు. ఎందుకు అనేది నేను ఇందాక రీజన్ చెప్పాను.